Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 35, verse 10. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం నుండి తెలుగులో 9వ వచనంలో ఉంది. And the ransomed of the Lord shall return and come to Zion with songs and everlasting joy upon their heads. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందముండును. Isaiah 35 is a powerful poetic word of comfort for the mourning Judahite exiles who lost their temple. యెషయా గ్రంథం 35వ అధ్యాయము చెరలో ఉన్నటువంటి యూదులు, వారి యొక్క మందిరాన్ని పోగొట్టుకున్న వారు దుఃఖంలో ఉన్నారు. వారికి ఇది ఒక పద్య రూపంలో ఆదరణకరంగా చెప్పబడిన మాటలు. We all know they lost their temple, their land and their sovereignty. వారి మందిరం పోయింది, వారి దేశం పోయింది, వారికి ఉన్న అన్ని పోగొట్టుకున్నటువంటి సంగతి మనకు తెలుసు. In this portion, their suffering was manifested in 7 ways. ఈ భాగంలో వారికి ఉన్నటువంటి శ్రమలు, బాధలు 7 విధాలుగా ఇక్కడ కనపడతా ఉన్నాయి. In verse 3, weak hands. 3వ వచనం మనం చూస్తున్నాము, సడలిన చేతులు. Secondly, in the same verse, రెండవది అదే వచనంలో ఉంది, feeble knees. తొట్టిల్లిన మోకాళ్ళు. And thirdly, మూడవది fearful heart in verse 4. 4వ వచనంలో తత్తరిల్లు హృదయములు. And in verse 5, 5వ వచనంలో fourthly, 4వ మాట, obscured vision. వారి దృష్టి గుడ్డితనం అయిపోయింది. And in verse 5, 5వ వచనం, the fifth thing can be seen, 5వ విషయాన్ని మనం చూస్తున్నాం, hindered hearing. వారి చెవులకు వెనికిడి వినబడడం లేదు. And then the broken bodies in verse 6. 6వ వచనం మనం చూస్తున్నాము, నలిగిపోయిన వారి శరీరములు. And finally, seventhly, silent tongues in verse 6. చివరికి 7 లేదా 6వ వచనం చూస్తున్నాం, వారి నాలుక మూగబోయింది. So the literary body constructed in Isaiah 35 has been utterly overwhelmed by despair and weariness. యెషయా గ్రంథం 35లో సాహిత్యపరమైనటువంటి ఆ శరీరము వారికి ఎంతో ఎక్కువైనటువంటి నిరాశ, నిస్పృహలో, అలసటలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. Their capacities needed to move through this world have been diminished. They cannot move forward. They became so weak. వారు ఈ లోకంలోనికి ప్రవేశించలేనంత, వెళ్ళలేనంత వారి సామర్థ్యాలు అన్నీ కూడా తగ్గిపోయినాయి. The exiles feel God's sorrow in their very bodies. చెరలోనున్న వారు వారి శరీరంలో దేవుని యొక్క దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. But the good news is that the God of Jacob does not abandon God's people to their despair. అయితే శుభవార్త ఏమిటంటే యాకోబు యొక్క దేవుడు తన పిల్లలైనటువంటి వారిని నిరాశపరచలేదు. Their sorrow will come to an end. వారి దుఃఖానికి అంతమవుతుంది. And on a day when the sick body will find new life in God. చూడండి, వారి యొక్క రోగానికి గురైనటువంటి ఆ శరీరము దేవుని యొక్క నూతన జీవాన్ని పొందుతాయి. That is the verse for our meditation today. అదే నేటి దినం ధ్యానం కొరకైన వచనం. In verse 10 it is written, ఇక్కడ తెలుగులో 9వ వచనంలో రాయబడింది, the ransomed of the Lord shall return and come to Zion with singing. Everlasting joy shall be upon their heads. They shall obtain joy and gladness, and sorrow and sighing shall flee away. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. Silent tongues will be loosed to sing songs of joy and freedom. మౌనంగా ఉన్నటువంటి నాలుకలు విమోచన గీతములు సియోనులో పాడుటకు నోరు తెరవబడుతుంది. And the feeble knees will walk themselves to Zion. ఇక తత్తరిల్లినటువంటి ఆ మోకాళ్ళు సంతోషంతో వారు సియోనులోకి నడుచుకొని వస్తారు. And fearful hearts will look to the future with faith, hope and courage. ఎంతో భయభ్రాంతులైనటువంటి ఈ హృదయాలు కలిగిన వారు ఎంతో ధైర్యాన్ని తెచ్చుకుంటారు. And sorrow and sighing will be on the run. ఇక దుఃఖము నిట్టూర్పు కూడా పోతుంది. Actually, this chapter Isaiah 35 begins with a non-human creation, the general creation, not man and woman. వాస్తవంగా యెషయా గ్రంథం 35 అనేది దేవుని హస్తములతో సృష్టించబడింది కాకుండా సాధారణమైనటువంటి it is started with the creation, not with man and woman. సృష్టి నుంచి ఆరంభించబడింది, అంతేగాని మానవులతో నరులతో ఆరంభించబడలేదు. Verses 1 and 2.
1-2 వచనాలు. So for Isaiah 35, salvation is imagined in creational terms. 35వ అధ్యాయంలో రక్షణ అనేది ఈ యొక్క సృష్టికి సంబంధించిన విషయాల్లో కనబడుతుంది. The general theme is that desolate, dry places will be transformed into paradise. దీనికి సాధారణమైనటువంటి అంశం ఏమిటంటే ఎండిపోయిన భూమి, ఎడారి ఇవి కూడా అడవి ఉల్లసిస్తుంది, సంతోషిస్తుంది. And those who live in the forest environments can appreciate the transformative power of water on the forest. అడవి ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఆ అడవిలో ఆ మార్పు చెందుతున్నటువంటి ఆ నీటి వనరులు వీటన్నిటిని బట్టి వాళ్ళు సంతోషిస్తారు. Overnight, we all know, even a small amount of rain can change a dry desert into a vibrant landscape. మనకు తెలుసు కదా, ఒక్క రాత్రిలోనే చిన్న వర్షము అది ఒక పెద్దగా అది మారిపోతూ ఉంటుంది. And it will become see, a dry desert will become a wonderful landscape. ఎండిపోయినటువంటి భూమి నేలనే కానీ అద్భుతంగా ఒక వనములాగా మారిపోతుంది. But Isaiah's poem moves far beyond the natural consequences of water on the desert. అయితే యెషయా యొక్క ఈ పద్యము అది సహజమైనటువంటి ఎడారి ఈ ఎండిన భూమికి మించిందిగా మాట్లాడతాం. Not we being happy by seeing the creation, but the creation will be happy and glad and rejoice and sing. సృష్టిని చూసి మనం సంతోషించడం కాదు కానీ మనల్ని బట్టి సృష్టి ఆనందిస్తున్నట్టు చూస్తున్నాం. Creation's praise joins human praise. చూడండి, సృష్టి ఇక్కడ మానవుని యొక్క స్తుతి ఆరాధనలో అది చేరుతా ఉంది. And this is in recognition of God's marvelous work. ఇది దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి క్రియల గుర్తింపుగా చూస్తున్నాం. Many places it is written in the Bible. బైబిల్ గ్రంథంలో చాలా ప్రాంతాల్లో రాయబడింది. We have to praise the Lord for seeing the creation, for the creation. సృష్టి అంతటిని చూసినప్పుడు సృష్టిని బట్టి మనం దేవుని స్తుతించాలి అని. But here in Isaiah 35, కానీ ఇక్కడ యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో not only we praising, the creation itself is praising. మనము స్తుతించడం కాదు కానీ సృష్టి అది దేవుని స్తుతిస్తా ఉంది. So the text turns abruptly to members of the audience, giving them both a task and a sermon. ఈ భాగము ఉన్నట్టుండి మనుషులకి తన యొక్క సందేశాన్ని ఇచ్చేదిగా మనం చూస్తున్నాం. In verses 3 and 4, 3-4 వచనాల్లో, and it is like a sermon and also a task is given. ఇక్కడ ఒక వర్తమానం ప్రసంగం లాగా ఉంది, ఒక పని కూడా ఇవ్వబడతా ఉంది. Verses 3 and 4, 3-4 వచనాల్లో, strengthen the weak hands and make firm the feeble knees, and say to those who are of a fearful heart, be strong, do not fear, here is your God, he will come with vengeance, with terrible recompense he will come and save you. సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. Like so many other texts in Isaiah, యెషయా గ్రంథంలో ఉన్న ఇంకా మిగతా భాగాల వలె, especially chapters 40 to 55, విశేషంగా 40వ అధ్యాయం నుండి 55 వరకు Isaiah 35 confronts fear with a promise. యెషయా గ్రంథము 35వ అధ్యాయంలో వాగ్దానంతో భయాన్ని ఎదుర్కొంటున్నట్టు. And here just now we have read, మనం ఇప్పుడే చదువుకున్నాం, here is your God, he will come with vengeance, he will come and save you. ఇక్కడ ప్రతిదండన చేయటగా మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయను. So in switching to the second person, the prophet leaves nothing to chance, making sure that his audience knows that this message it is for you, it is not for somebody. రెండో సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ వింటున్నటువంటి వీరు ఎవరి గురించో కాదు కానీ అది నీ గురించే అని చెప్తున్నాడు. The poem further concretizes the message by deputizing its audience, giving them a brief sermon for the weak-hearted and asking them to amplify his message. ఈ పద్యం ఇంకా ముందుకు ఏమని చెప్తుంది, తత్తరిల్లు హృదయం గల వారితో ధైర్యాన్ని గురించి మాట్లాడుతూ వారికి ఆ సందేశాన్ని ఇస్తాం. Salvation opens up the world in a new and miraculous ways. రక్షణ అనేది ఈ లోకాన్ని నూతనమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో ద్వారం తెరిచేది. That's what we read in verse 5. ఆ మాట 5వ వచనం చదువుతున్నాం. Formerly hostile environments are transformed into places that are not only habitable but also favorable for life. మునుపు ఉన్నటువంటి ఆ చెరలో ఉన్నటువంటి వారు ఇప్పుడు మారిన వారుగా, those environments which are like forest and dry land, చూడండి ఆ పర్యావరణాలు అంటే ఎడారి అడవి ప్రాంతాలు, they are not only turned as habitable now, ఇవన్నీ ఇప్పుడు నివాస స్థలముగా మారడం మాత్రమే కాకుండా but they are very good for life. ఇవి మన జీవితానికి ఎంతో మంచిగా ఉంటున్నాయి. So the old and new creation are contrasted in terms of hydration and desiccation. పాత సృష్టి నూతన సృష్టి కూడా ఇప్పుడు మనము
దాన్ని It can be compared with desiccation, dry land, and also hydrated land, water poured land. ఎండిపోయిన ఎడారితోనూ నీళ్లు కుమ్మరించబడినటువంటి ఆ భూమితో కూడా పోల్చబడుతుంది. What about the new life? మరి నూతన జీవితం మాట ఏమిటి? Water in the wilderness, అరణ్యంలో నీళ్లు, streams in the desert, ఎడారిలో నీటి ఊటలు and pools from the burning sand, etc. అక్కడ ఆ నీటి మడుగులు వస్తున్నాయి. In verses 6 and 7 they are written. 6-7 వచనాల్లో రాయబడిన మాటలు. So God's work in the wilderness recalls Israel's earlier wanderings from Egypt to Canaan. ఇదివరకు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకి వారు ఆ ప్రయాణంలో ఉన్న సంగతులను జ్ఞాపకం చేస్తా ఉంది. Then as now God promises to accompany Israel in the wilderness. ఇప్పుడైతే దేవుడు ఎడారిలో ఆ అరణ్యంలో ఇశ్రాయేలుతో కూడా నేను నడుస్తానని వాగ్దానం and చేస్తున్నాడు. ensure its passes from bondage to inheritance. ఇక దాసత్వం నుండి స్వాస్థ్యంలోనికి నడిపిస్తానని నిశ్చయిత ఇచ్చినాడు. Given the exilic context, ఇక్కడ ఈ చెరకి సంబంధించినటువంటి ఆ సందర్భంలో Isaiah 35 quite appropriately culminates in homecoming, verses 8 to 10. యెషయా గ్రంథం 35 అధ్యాయం 8-9 వచనాల్లో మనం చదివితే వారి స్వదేశానికి తిరిగి వచ్చే దాని గురించి మాట్లాడతాం. So the text does not offer any details about the details of the way. అయితే ఇక్కడ ఉన్న ఈ భాగము ఆ విధానము ఆ మార్గం యొక్క వివరాలు ఏం చెప్పలేదు కానీ But what is significant about this holy way is the fact that finally it leads to Zion. ఈ పరిశుద్ధ మార్గం గురించినటువంటి ఆ ప్రాముఖ్యతని చెప్తూ అది చివరికి సియోనునకు నడిపిస్తుంది And it అన్నాడు. will be free of threats to human life. ఇక మానవ జీవితాడు నిర్భయంగా ఎలాంటి బెదిరింపు లేకుండా ఉంటాడు. So while one might be tempted to believe that a holy way must inevitably a narrow way, people will think that holy way means it is a narrow way. ఒకవేళ కొంతమంది అనుకుంటారు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించటం అంటే ఇది చాలా ఇరుకైనది సంకుచితమైనది అనుకుంటారు. So many pitfalls will be there, ditches will be there. ఎన్నో గోతులు ఉంటాయి, గుంతలు ఉంటాయి దాంట్లో. But in Isaiah 35 it is not the case. కానీ యెషయా గ్రంథం 35 అధ్యాయంలో పరిస్థితి అట్లా లేదు. The path in fact is so wide and easily navigable that even a fool can walk it without fear of wandering astray. ఆ మార్గం ఎంతో విశాలమైనది, ఒక బుద్ధిహీనుడు సైతము నిర్భయంగా దాంట్లో ఆయన నడిచిపోగలరు. 8వ వచనంలో చూస్తున్నాం. మూడులైనను దానిలో నడుచుచు త్రోవ తప్పక యుందురు. I urge preachers to highlight texts like Isaiah 35 during these end days. బోధకులైన వారు ఈ చివరి దినాల్లో యెషయా గ్రంథం 35 అధ్యాయాన్ని మీరు ఎక్కువగా చెప్పాలని కోరుతున్నాను. And applying these truths of their return to the events to the second coming of Christ. ఈ సత్యాలన్నీ క్రీస్తు యొక్క రెండవ రాకడికి సంబంధించిన వాటి గురించి ఎక్కువగా చెప్పాలని కోరుతున్నాను. In the 6th century BC, 6వ శతాబ్దంలో క్రీస్తు పూర్వం God promised a new and holy path for Israel that would lead them out of bondage in Babylon to a new future in Judah. దేవుడు ఇశ్రాయేలుకు పరిశుద్ధమైనటువంటి ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేసి యూదులైన వారు మా బంధకాల నుండి మరలా వారి దేశానికి తిరిగి వచ్చేటట్లుగా అలాంటి మార్గాన్ని చేస్తానన్నారు. Christian interpretations of exile and redemption will inevitably look different. చెర విమోచన అనేది క్రైస్తవుల మాటకు వస్తే అది పూర్తిగా వేరుగా భిన్నంగా ఉంటుంది. Nevertheless, our days are also filled with God's wrath and judgment. అయినను మనం ఉన్న దినాల్లో కూడా దేవుని యొక్క ఉగ్రత, దేవుని తీర్పుతో నింపబడి. Now we can read it in Psalm 90 from 7 to 12. 90వ కీర్తన 7-12 వచనాల్లో ఆ మాటలు చదవచ్చు. We daily wander from obedience to God and into open arms of sin and death and devil. అనుదినం కూడా మనం దేవునికి విధేయులమై ఆ యొక్క మరణము పాపము నుండి మనం తిరిగి మార్చబడుతూ ఉంటాం. Many times we will go we will disobey God and we will fall into sin. అనేక పర్యాలు దేవునికి అవిధేయులమై పాపములో పడిపోతుంటాం. And the confession we pray on every Sunday is true every day of the week. కాబట్టి ప్రతి ఆదివారం కూడా అట్లా ఒప్పుకుంటూ ప్రతి దినం కూడా అతను నూతనంగా అట్లా ఆరంభిస్తూ ఉంటాం. We confess that we are in bondage to sin and cannot free ourselves. మనం పాపానికి బానిసలమై ఇక స్వేచ్ఛ స్వతంత్రులుగా ఉండలేము అని ఒప్పుకుంటాం. We daily need water in the wilderness to strengthen our weary knees and to renew our faltering faith. చూడండి, మనము అనుదినం కూడా బలహీనమైనటువంటి మోకాలు బలపరుస్తూ బలహీన విశ్వాసం బలపరచబడడానికి ఎండిన భూమి ఎప్పుడు కూడా అది తడపబడుతూ ఉండాలి, నీళ్లు అక్కడ ప్రవహిస్తూ ఉండాలి. And this can be related to the second coming of Christ దీనిని also. క్రీస్తు యొక్క రెండవ రాకడ కూడా మనం పోల్చుకొని చూడొచ్చు. Isaiah 35 is almost a prophetical chapter. యెషయా గ్రంథం 35 ఇది దాదాపుగా ప్రవచనాత్మకమైనటువంటి అధ్యాయం. Literally it is being proved nowadays in the 21st century in the land of Israel. ఇది అక్షరార్థంగా ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో 21వ శతాబ్దంలో అది రుజువుపరచబడింది. The dry land which was dried for almost 20 centuries, now it is fruitioned. 20 శతాబ్దాలుగా ఎండిపోయినటువంటి ఆ దేశము ఇప్పుడు
ఫలాలు ఫలిస్తా ఉంది. Oh, that's what we read in Amos 9:13 also. ఆ మాటలే ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో కూడా చదవచ్చు. Abundant fruit. సమృద్ధి అయినటువంటి పండ్లు. Once upon a time it is a parched land. ఒకప్పుడైతే అది ఎండిపోయినటువంటి భూమి అది. So before the coming of the Lord this will take place. మరి ప్రభు రాకడికి ముందు ఇవి జరుగుతాయి. Oh, as per Ezekiel chapter 36 verse 30. హెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనం ప్రకారం 30 వచనం ప్రకారం Yeah, the Lord want to revive the earth before his coming. దేవుడు ఆయన రాకడికి ముందు ఈ భూమిని మరలా పునరుజ్జీవింపజేస్తానంటాడు. Which earth? ఏ భూమిని? Especially the part in the land of Israel. విశేషంగా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న భూభాగం గురించి When we are seeing all these things. ఇవన్నీ మనం చూస్తా ఉన్నప్పుడు So Isaiah 35 is literal for that day. యెషయా గ్రంథం 35వ అధ్యాయం ఆనాడు అది వారికి అక్షరార్థంగా ఉండేది. And for the country Israel it is prophetic today. ఇజ్రాయెల్ దేశానికి ఈ రోజు అది ప్రవచనాత్మకమైనది. And even for your individual life, if your life has become parched spiritually, very dry, okay, there is hope. God wants to water it. ఇంకా నీ వ్యక్తిగత జీవితంలో ఆత్మీయంగా కూడా నువ్వు ఎండిపోయి ఎడారి లాంటిది ఉంటే దేవుడు దాని నీటిని ప్రవహింపజేస్తాడు. This is the promise of God. ఇది దేవుడు వాగ్దానం. So this morning may God help us to meditate these verses of Isaiah 35 in a deeper way, not only a literal way. ఉదయకాలం యెషయా గ్రంథం 35వ అధ్యాయంలోని ఈ మాటలను ఏదో అక్షరాలుగా చదువుకోవడం కాకుండా కొంచెం లోతైన విధానంలో ధ్యానం చేయుటకు దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. So may God bless you and lead you through the whole day. దేవుడు నిన్ను ఆశీర్వదించి దినమంతా కూడా నడిపించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, we are so thankful unto you for Isaiah chapter 35. యెషయా గ్రంథం 35వ అధ్యాయాన్ని బట్టి నీకు ఎంతో వందనస్తున్నాను. Lord, that chapter gives hope for the fallen people. దేవా, ఈ అధ్యాయము పడిపోయిన వారికి నిరీక్షణ కలిగిస్తుంది. Those people who are in exile, in captivity, oh Lord, it gives so much blessed hope. ఓ ప్రభువా, చెరలో ఉన్న నీ ప్రజలకు ఎంతో ధన్యకరమైన నిరీక్షణ కలిగించింది. Once again the dry land will become, oh Lord, a pool of water. మరొక పర్యాయం ప్రభువా, ఎండిన భూమి నీటి మడుగులుగా అవుతుంది. Where no fruit is there, wonderful fruit will be there. ఏ ఫలము లేనటువంటి ఆ ప్రదేశంలో ఇప్పుడు అద్భుతమైన ఫలాలు వస్తున్నాయి. Once upon a time it is not habitable, but it is a favorable place for habitation today. ఒకప్పుడైతే నివాస యోగ్యమైనది కాదు, కానీ ఇప్పుడైతే ప్రభువా నివసించడానికి ఎంతో యోగ్యమైనదిగా. That is literal, oh Lord, for the days of Isaiah. ప్రభువా, యెషయా కాలంలో అది అక్షరార్థంగా ఉండినది. And also it is prophetic for the second coming of Lord Jesus. మరియు యేసుక్రీస్తు ప్రభువా రెండవ రాకడికి ప్రవచనాత్మకమైన సంగతి. Individually also we can apply to our lives. వ్యక్తిగతంగా కూడా ప్రభువా ఇది మా జీవితాలకును As we అన్వయించుకోవచ్చు. are leading our spiritual lives in this world. ఈ లోకంలో మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తుండగా Sometimes we will be passing through dry deserts, dry situations. కొన్ని పర్యాలు ప్రభువా ఎండిపోయిన ఎడారి లాంటి పరిస్థితులు గుండా But that వెళ్తుంటాం. is not the end. అయితే అది అంతం కాదు. Lord, you are going to fruition our lives again. దేవా, మా జీవితాలు మరలా ఫలభరితంగా చేయనే Lord, ఉన్నావు. you want to pass, oh Lord, water in the wilderness. ఓ ప్రభా, అరణ్యంలో ప్రభా నీళ్లు పారజేస్తావు. Oh Lord, we thank thee for thy faithfulness. దేవా, నీ విశ్వాస్యతను బట్టి వందనాలు Thank చెల్లిస్తున్నాను. thee for thy promises. ప్రభా, మీ వాగ్దానాలు బట్టి వందనాలు. We do pray in the promise keeping name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారు వాగ్దానం నెరవేర్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.